సార్ మీరు నాటకాలు చేసేటప్పుడు నేను అసలు ప్రయత్నించలేదు, ఇన్వాల్వ్ అయ్యి నేను నాటకాలు చేసుకుంటూ పోయాను కానీ ఎక్కడ ఫోటోలు పట్టుకొని తిరగలేదు సినిమాల అవకాశాల కోసమని. మీ ఇన్వాల్వ్మెంటే మీకు అవకాశం తీసుకొచ్చింది రావచ్చు, దాని తప్పే ఉంది. రాసి పెట్టి ఉంటాం అనొచ్చు, భగవంతుడు ఇవ్వచ్చు, లేకపోతే నా సిన్సియారిటీ నన్ను నాటకానికి సంబంధించిన నటనకు సంబంధించినంత మిగిలిన విషయాలు నేను సిన్సియర్ అవునో కాదో నాకే తెలియదు. ప్రపంచానికి తెలుసు మంచివాడినో చెడ్డవాడు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే సాధన చేయండి, ఊరికే వారించద్దు. ఏదో ఈ కాలం అట్టా ఉందండి, అదండి ఇదండి అట్లా అంటే అది నీ ప్రొఫెషన్కి మంచిది కాదు అన్న సలహా. సార్ మీరు సినిమాలు చేసే టైంలో బాగా బిజీగా ఉన్నారు, నాతో చెప్పారు. రాత్రి 1:30 అయ్యేది, చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉండేది అని. పిల్లల ఎదుగుదల, పిల్లలతో టైం స్పెండ్ చేయడం అదంతా మిస్ అయ్యాను నేను, ఇప్పుడు బాధపడుతున్నాను అని చెప్పారు కదా. అవునండి. ఏమనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు? బ్యాడ్ లక్ అంతే, నా దురదృష్టం. అదృష్టంలో దురదృష్టం. కష్టాలు మంచి చెడ్డ అన్నీ కూడా ఓ పక్క అదృష్టం ఉంది, ఓ పక్క దురదృష్టం. ఏం చేస్తాం? సార్ మీరు కెరియర్ బిగినింగ్లో మీ బంధువులు కొంతమంది చెప్పారు, మనం బ్రాహ్మణ కుటుంబంలో ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి. మీ పర్సనల్ అంటే వైఫ్కి అట్లా అవ్వడం, బాబు చనిపోవడం, ఇవన్నీ కూడా మీరు సినిమా రంగంలో రావడం వల్ల జరిగాయి అనుకుంటున్నారా? ప్రొఫెషన్కి నువ్వు ఏ ప్రొఫెషన్ అయినా సరే కమ్యూనిటీకి సంబంధం ఉండదండి. అవి బయట ఉండొచ్చేమో నాకు తెలియదు కానండి. ఇప్పుడు నా కమ్యూనిటీని బట్టి వేషాలు ఇస్తారా? కాదు కదా. అంటే బంధువులు అన్నారని సార్ అనేక మంది అనుకుంటారండి. ఇందాక చెప్పాను కదా, నన్ను మంచివాడు అనుకున్న వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు అనుకున్న వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, మెచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి నాతో సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు, లక్షల సహాయం పొందారు. ఇప్పుడే వాళ్ళందరూ తిరిగి ఇస్తారని నేనేం అనుకోవట్లేదు, వాళ్ళు ఇవ్వాలని కూడా నేను చేయట్లేదు. ఏదో చేసాం, అయిపోయింది. కాకపోతే ఏంటంటే నా తృప్తి ఏదో చెడ్డవాడుగా బయటికి పడకుండా ఏదో మంచిగానే రిటైర్మెంట్ లైఫ్ చక్కగా జరుగుతుంది అనే తృప్తి, అంతకంటే వెళ్ళలేదు. వేరే ఉద్దేశం కాదండి. నేను అందరికీ చెప్పేది అదే, సాధన చేయండి. అసలు అదంటే ఇప్పుడు సాధన చేయకుండా నాకు ఏదో బ్రెయిన్లో ఒక థాట్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్ చేయాలంటే తప్పండి. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అంటే పేరు చెప్తే మళ్ళీ బాగుండదేమో. ఇప్పుడు ఇన్ని సినిమాలు వచ్చినాయి ఈ మధ్యన, మరి ఏదో రంగస్థలం అని ఒక సినిమా తీశారు, అది చాలా సూపర్ హిట్ అని అందరూ అంటున్నారు. మరి ఎందుకు వచ్చింది అది పేరు? ఎఫర్ట్స్ పెట్టారు, సాధన చేశారు కాబట్టి. సాధన కాదు, దాంట్లో విషయం ఉంది. అది అదే సార్, ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి అంటే టాక్ వచ్చింది, ఊరికే రాదు. అలాగే బాహుబలి, అలాగే ఇంకో సినిమా అలాగే వస్తాయి. ఎందుకు రావు? సిన్సియర్గా చేసి కష్టపడితే విషయం ఉంటే అన్నీ పైకి వస్తాయి. ఈ మధ్య ఏం సినిమాలు చూశారు సార్? నేను పెద్దగా సినిమాలు చూడనండి. ఎందుకంటే రెండు, ఒకటి నాకేమో ఇదివరకు దాకా అలవాటు లేక అంటే కుదరక, ఇప్పుడేమో చూడాలనిపించదు. తర్వాత ఏమిటంటే వెళితే ఒక్కడిని వెళ్ళలేను, ఫ్యామిలీతో వెళ్ళాలి సరదాగా. వాళ్ళు ఫీల్ అవుతారు నేను వస్తే, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ వాళ్ళు ఏ కోటగారు అది ఇదని పలకరిస్తూ ఉంటారు. అందుకని నేను డిస్టర్బ్ చేయటం వెళ్ళను అలాగా. అందుకనే నేను వెంకటేశ్వర స్వామికి దగ్గరికి దేవుడి గుడిలోకి వెళ్ళినా కొంచెం పబ్లిక్ తక్కువగా ఉండే టైంలో వెళ్తాను. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు సపోజ్ ఎక్కడో అటుపక్క ఆంధ్రాలో అటు నుంచి వచ్చారనుకోండి, విశాఖపట్నం పైనుంచి తిరుపతి వెళ్ళాం, ఎదురుకుండా దేవుడు ఉంటాడు, నేను వెళ్తుంటే కోటగాడే అంటుంటారు. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వస్తారు, అది వాళ్ళ తప్పు కాదు. కాబట్టి నేను వాళ్ళని కాన్సన్ట్రేషన్ పాడు చేయకుండా సాధ్యమైనంత ఉండాలని అట్లాంటి టైంలో వెళ్ళి దేవుని దర్శనం చేసుకొస్తుంటా. అది నా అలవాటు, అది మంచి వచ్చాడు. మీ దినచర్య ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు? అప్పుడంటే బిజీ సినిమాలు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమీ లేదండి, పొద్దున్న లేవడం, వీలుగా ఉంటే గవ్వ స్నానం చేసి ఆ దేవుడి దండం పెట్టుకుని టిఫిన్ చేయడం, లేకపోతే ఇంట్లో ఏదో ఉన్న ఇబ్బందులు ఏమో ఉంటే వాటి నెమ్మదిగా సర్దుకుని అది చేసి ఓ 9, 9:30, 10 గంటలకి లోపు ఏదో టిఫిన్ చేయడం, అక్కడ కూర్చోవడం, ఏమైనా వీలుగా ఉంటే కదా టీవీ చూడటం. ఇవో ఈ న్యూస్ ఏవో వస్తాయి కదా, ఈ రాజకీయంగా ఇప్పుడు అంత గోల్గా ఇవన్నీ చూడటం. ఏమి లేకపోతే ఆ పేపర్లో ఉంటాయి మంచి సినిమాలు, ఏదైనా కుర్రాడు ఉంటాడు అని అది బెటర్ అంటాం, సేపు చూడటం. బోరు కొడితే అట్టాగే నేను పగలపూట పడుకోవడం అనేది ఉండదు.
కాకపోతే అట్ట సోఫాలో కూర్చుంటాను, అట్ట కునికొస్తే అట్ట కాసేపు పడుకుని లేచిపోతాను. ఎందుకంటే రాత్రి నిద్ర పట్టదని భయం. కొంచెం వయసు వచ్చిన వాళ్ళకి నిద్ర తక్కువగా ఉంటుందని అంటారు. మరి అది మీ సినిమాలు చూసుకుంటుంటారా? ఎందుకు రావండి, నేను చూసేదే ఉంది. రోజుకి ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది ఇన్ని ఛానల్స్లో. చూస్తూ ఉంటాను. మా వాళ్ళు బంధువులు వాళ్ళు ఏదైనా చూసి ఫోన్ చేస్తారు, మా చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళు, అన్నయ్య బలానా సినిమా వస్తుంది రా, దాంట్లో భలే చేసావు, నువ్వు చూసుకుంటున్నావా అని అట్ట ఫోన్లు చేస్తారు. ఆనందం వేస్తుంది, అంతకంటే ఏమన్నా. ఇప్పుడు వస్తున్న విలన్స్ మీద మీ అభిప్రాయం సార్? అంటే మరో కోట పుట్టరు అనుకోండి, బట్ ఉన్న వాళ్ళలో ఎవరు పుట్టరండి, ఎవరికి బలాన్ని వాడే అట్ట పుడతాడు, మళ్ళీ వాడే పుట్టడం ఏదో చేయాలి. కానీ ఏమో కొంచెం కాస్త ఆ మధ్యన ప్రకాష్ రాజు గారు అని ఆయన ఇప్పుడు కాస్త బాగా వచ్చారు, మరి ఆయన తగ్గిపోయాడు. ఇప్పుడు సినిమాల్లో పెద్దగా అంటే ఆ ఉధృతం లేదు, మరి ఏమిటో అర్థం కావట్లేదు. విలన్ అనేది కూడా ఒక క్యారెక్టరు, ఎంటర్టైన్మెంటు ఉండాలండి, అంతే తప్ప ఊరికే ఏదో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవే కాదు. ఇప్పుడు ఆ శత్రువు ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. అంటే ఏదో చెప్తున్నాను కాదు, ఒకసారి పొద్దున్న నాకు రామ్ గోపాల్ వరం గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. శ్రీనివాసరావు గారు, నేను రామ్ గోపాల్ వరం మాట్లాడదామంటే, ఏం సార్ ఏంటంటే, ఏం లేదండి, విలన్ ఎప్పుడు వస్తాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఈ సినిమాలో ఎప్పుడు వస్తాడని నేను చాలా యాంగ్షియస్గా వెయిట్ చేశానండి. 2 సినిమాలు, 1 షోలే, 2 రాత్రి శత్రు సినిమా చూశానండి. మీ క్యారెక్టర్ మళ్ళీ ఎప్పుడు వస్తాయి, తొందరగా వస్తే బాగుండు, ఇంకో సీన్ నెక్స్ట్ సీన్లో అని ఫీల్ అయ్యాను సార్, చాలా బాగా చేశారన్నాడు. చెప్తున్నాను అలా. నాకు ఉద్దేశం ఏంటంటే విలన్ క్యారెక్టర్ కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలి, ఊరికే కొట్టుకోవడం అది నా అభిప్రాయం. రామ్ గోపాల్ వర్మ గోవిందా చేశారు, రక్త చరిత్రలో కూడా చేశారు కదా. ఆయన సినిమాలన్నీ మంచి సినిమాలు, మంచి వేషాలు పడ్డాయి. నా అదృష్టం ఏంటంటే మిగిలిన సినిమాల్లాగానే ఆయన సినిమాల్లో నా పేరు కంటే ఆ క్యారెక్టర్ పేరు బాగా గుర్తుంటుంది, బాగా మంచి